అమ్మవారి యొక్క 90వ నామం కులామృతైకరసికాయై నమః. అంటే కులాచారాన్ని బట్టి 4 వర్ణాల వాళ్ళు సమర్పించే అర్చనామృతాల యందు ఆసక్తి కలిగినది, అమృతతత్వాన్ని పొందే కులమార్గమునందు ఆసక్తి కలిగినది, కులములందలి కీలక జీవలక్షణాన్ని కొనసాగించడంలో ఆసక్తి కలిగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఈ కులం అనేటటువంటి పదానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ప్రస్తుత సందర్భాన్ని బట్టి కులం అనే పదానికి 3 రకాల అర్థాలు చెప్పుకోవాలి. కు అంటే కువలయం, అంటే భూమి లేదా పృథివీ. ల అంటే లయం, లయం చెందినది. పృథ్వీతత్వం లయం చెందే చోటు మూలాధార చక్రం, ఇది ఒక అర్థం. ఈ మూలాధార చక్ర సంబంధం కలిగిన సుషుమ్నా మార్గాన్ని కూడా కులం అంటారు, ఇది రెండో అర్థం. ఇక మూడవది సహస్రారంలో ఉండే సహస్రదళ పద్మాన్ని కులపద్మ అంటారు. అంటే కులం అనే పదానికి మూలాధారం, సుషుమ్నా మార్గం, సహస్రార పద్మం అని మూడింటిని అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఈ సహస్రార చక్రంలోనే చంద్రమండలం ఉంటుంది. ఈ చంద్రమండలం నుండే అమృతం స్రవింపబడి శరీరంలోని సమస్త నాడీ మండలాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఇలా సహస్రార పద్మంలో ఉండే చంద్రమండలం నుండి స్రవింపబడే అమృతానికి సుషుమ్నా మార్గం అంతా చైతన్యవంతమవుతుంది. కాబట్టి కుండలిని శక్తి అనే అమ్మవారికి ఆ అమృతం అంటే చాలా ఇష్టం. ఇకపోతే సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళ కులాచారంగా 4 వర్ణాల వాళ్ళు తర్పణ హోమాదుల్లో పాలను, నెయ్యిని, తేనెను, చెరుకు కల్లును అర్చనామృతాలుగా ఉపయోగిస్తారు. వీటిని కూడా అమ్మవారు ప్రీతిగా అమృతంలాగానే వాళ్ళు చూపే భక్తి శ్రద్ధలను బట్టి ఆసక్తిగా స్వీకరిస్తుంది. ఈ అర్చనామృతాలను కులామృతాలు అంటారు. ఈ కులామృతాలైన ఆసక్తి కలిగినది అని ఈ నామానికి ఇంకో అర్థంగా చెప్పుకోవచ్చు. అంటే కులాలలో మృతం కాకుండా తరతరాలుగా వస్తున్న కీలక జీవలక్షణ సారాన్ని కొనసాగించడంలో కూడా అమ్మవారి ప్రమేయం ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నాం కదా నాన్న, మన సొసైటీలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులాచారాన్ని బట్టి వాళ్ళ యొక్క అర్చనాదులు ఉంటాయి. ఇప్పుడు మనం చూడు, శ్రీచక్రానికి శ్రీ సూక్త విధానంతో పంచామృతాలతో మనం అర్చించుకుంటాం. ఏది మేరువు శ్రీచక్రాన్ని కానీ మామూలుగా శ్రీచక్రాన్ని కానీ మనం పూజిస్తాం. అదే మనం మన యొక్క ఆశ్రమ ధర్మాలను, వర్ణాశ్రమ ధర్మాలను వీటిని బట్టి బతుకమ్మ పండుగను మనం చేసుకుంటాం. మన ఆచారాన్ని బట్టి ఆ శ్రీచక్రం ఏ ఆకారంలో ఉంటుందో 9 ఆవరణలతో కూడి ఈ బంతి పూలను, తంగేడు పూలను బట్టి 9 వరుసలుగా మనం పేర్చుకుని మంత్రపూర్వకంగా శాస్త్రోక్తంగా శ్రీ సూక్త విధానంతో అర్చకులు పంచామృతాలు చేస్తూ ఉంటే అక్కడ ఆనందపడుతోంది. ఇక్కడ మనం పూలను పేర్చుకుని 9 ఆవరణలుగా చేసుకుని మన హృదయ భాషతో, మన జనపదాలతో మనం అర్చించుకుంటూ అమ్మను అలరిస్తూ పాడుకుంటూ ఉంటే అది చూసి ఆనందపడి మనం అనుగ్రహిస్తోంది అమ్మ. అలాగే 9 వరసలు పేర్చి కింద భూమి నుంచి, భూచరాల దగ్గర నుంచి ఆకాశంలో బిందు స్థానం నుండి 9 వరసలు పేర్చి వైవిధ్యంతో కూడి ఒకే పదార్థంతో వైవిధ్యంతో కూడినటువంటి బొమ్మలను తయారు చేసి ఆ బొమ్మల కొలువును పెట్టుకుంటే పిల్లలు దానిని కూడా అర్చిస్తూ ఉంటే చూసి అది ఆనందిస్తోంది. అంటే మన జీవలక్షణాలను బట్టి, మన ప్రాంతంలో జరిగేటటువంటి వస్తు సముదాయాన్ని బట్టి, లభ్యమయ్యేటువంటి పదార్థాలను బట్టి, ఆయా కులాల ఆచారాలను బట్టి వాళ్ళు పూజిస్తూ ఉంటే వాటిని కూడా చూసి సంతోషిస్తున్నది. మీరు ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే నేను అనుగ్రహిస్తానని ఎక్కడన్నా చెప్పిందా అమ్మ? చెప్పలేదు కదా. ప్రేమతో ఎవరు ఏ నైవేద్యం పెట్టినా దాన్ని స్వీకరిస్తోంది, ఆనందిస్తోంది, సంతోషిస్తోంది, అనుగ్రహిస్తోంది. అందుకని కులాచారాన్ని బట్టి 4 వర్ణాల వాళ్ళు
సమర్పించి అర్చనామృతాలయందు అమ్మవారి ఆసక్తి కలిగి సంతోషం వ్యక్తపరుస్తున్నది, అనుగ్రహిస్తున్నది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.